రాష్ట్రంలో జరుగుతుంది హరీష్ అన్న మాట్లాడుతున్న తర్వాత తీసేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మేము ఈడ మాట్లాడినా ఒకటే, గేట్ బయట మాట్లాడుతున్నాం. మాకు ఈడ మాట్లాడినా ఒకటే, బయట మాట్లాడినా ఒకటే, అభ్యంతరం ఏం లేదు. గత వారం రోజుల నుండి చూస్తా ఉన్నాం, వారం రోజుల నుండి చూస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న తంతు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఈరోజు హరీష్ రావు గారికి, అదే ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మిగతా వాళ్ళందరి అరెస్టును ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మంత్రులు కానీ దాదాపు 4 మంత్రులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు 4 మంత్రులు సవాలు విసిరి ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని రమ్మని డిస్కషన్కి, చర్చకు రమ్మని చెప్పి ఈరోజు పోలీసులు అడ్డం పెట్టుకొని మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి ఈరోజు హరీష్ రావు గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. నిజంగానే ప్రభుత్వము నిజాయితీగా పనిచేస్తే, ఎలాంటి స్కాములు లేకుండా పద్ధతిగా ఉంది అనుకుంటే ఎందుకు చర్చకు రమ్మని చెప్పి ఎందుకు వారిపోయారు? నేనైతే జూపల్లి కృష్ణారావు గారు భవన్కే వస్తానని చెప్పేసి, తెలంగాణ భవన్కి వస్తానని చెప్పేసి రాత్రి నుండి స్క్రోలింగ్ చూస్తూ ఉన్నాం. సార్ హరీష్ రావు గారు వస్తేనే వస్తామంటే హరీష్ రావు గారు కూడా మిగతా కార్యక్రమాలన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని రావడం జరిగింది. మరి అరెస్ట్ చేసి హరీష్ రావు గారిని, మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకొచ్చి మంత్రులను మాత్రం గన్ పార్క్ దగ్గరికి పంపించున్నారు కదా. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా? ఏమడుగుతున్నాం? గురుకులాలలో పేద బిడ్డలకు జరుగుతున్న దాంట్లో స్కామ్ జరిగింది అంటున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్పారు, సెకండ్ రోజు మేము వస్తాం, మీరు చర్చకు రండి అంటే మీతో మాట్లాడడం, హరీష్ రావు గారు వస్తే, కేటీఆర్ గారు వస్తే మాట్లాడతామన్నారు. మరి హరీష్ రావు గారు వచ్చారు కదా, ఎందుకు చర్చించకుండా పారిపోయారు? ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ ఈరోజు చర్చకు పిలిచి ఎందుకు పారిపోయారు? నిజంగానే ఈరోజు పేద బిడ్డలకు సంబంధించిన దాంట్లో ఎంత అవినీతి జరిగింది అనేది ఒక్కొక్కటి చెప్తూ గత వారం రోజుల నుండి కొప్పల ఈశ్వర్ గారు కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ గారు కానీ ఒక్కొక్క దాని మీద చెప్తూ ఉన్నారు. తెలంగాణలో ఉన్న తెలంగాణ బిడ్డలను కాదని ఎక్కడో బయట వాళ్ళకి ఇచ్చినారు అనేది కూడా చెప్పినారు. ఒక ట్రంక్ పెట్టెల దాంట్లో స్కామే, అట్లే బంక్ పెట్టెల దాంట్లో స్కామే, ప్రతి దాంట్లో కూడా స్కామ్ చేస్తున్నారు. ఇవి పేద బిడ్డలకు చెందాల్సింది ఖచ్చితంగా అన్యాయం జరగొద్దని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నించడమే పాపం అన్నట్టు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ప్రశ్నించిన వాళ్ళందరూ తొక్కాలని ఒకటే మాట్లాడుతున్నారు. ఇది ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి. ఒకే సంక్షేమ శాఖ మంత్రులు ఉన్నా కూడా విద్యాశాఖ తరఫున ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈరోజు మరి సంక్షేమ శాఖల తరఫున మంత్రులందరూ వచ్చి మేము మాట్లాడతామన్నప్పుడు మమ్మల్ని ఎందుకు అలౌ చేయరే మరి చర్చించడానికి? హరీష్ రావు గారు 3 మంత్రులకు ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదంటేనే ఏ విధంగా ఈ ప్రభుత్వం తోక ముడుచుకొని పోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏది చూసినా స్కామే, ఎక్కడ చూసినా దోపిడీ చేయాలని ఒకటి, అడిగిన వాళ్ళని తిట్టడం తప్పిస్తే ఇంకోటి ప్రభుత్వానికి లేదనేది వాస్తవం. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు మీరే పిలిచినారు చర్చకు, మీరే వెనక్కిపోయినారు అంటే ఖచ్చితంగా అవినీతి జరిగింది. 2,000 కోట్ల స్కామ్ జరిగింది అనేది వాస్తవం. ఇప్పటికైనా దాన్ని పాల్పడ్డ వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పటికి మరి చర్చకు ఆ మాటకు ముందు చర్చిస్తాం, అసెంబ్లీకి రమ్మంటాడు ముఖ్యమంత్రి గారు. మరి చర్చిస్తామంటే ఎందుకు రావట్లేదు? మీరే పిలిచారు, మేము రెడీగా ఉన్నాము, సాక్ష్యాలన్నీ తీసుకొస్తాం, మీకు చూపిస్తామని చెప్తే ఎందుకు రావట్లేదు? నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చర్చ పెడదాం, అసెంబ్లీలో వస్తారా అన్నారు. నిన్న కేటీఆర్ గారు చెప్పారు, మేము రెడీగా ఉన్నాం చర్చకు, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, మీరే డేట్ ఫిక్స్ చేయండి, మీరే ప్లేస్ ఫిక్స్ చేయండి అని. మరి ఈరోజు చర్చకు వస్తున్న వాళ్ళని మంత్రులు మేము రెడీ అని వచ్చినారు, మేము రెడీ అని హరీష్ రావు గారు వచ్చినారు. మరి ఎందుకు అలౌ చేయట్లేదు అనేది ఇప్పుడే తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఈ ప్రభుత్వం దోపిడీ చేయడం ఒకటే పెట్టుకున్నది. ఏదైనా అడిగితే ప్రజల తరఫున ఏదైనా అడిగితే అడిగిన వాళ్ళను అరెస్ట్ చేయడం తప్పిస్తే ఇంకోటి లేదని వాస్తవంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ స్కామ్ జరుగుతున్న దాంట్లో ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్నంత వరకు వదిలిపెట్టారు. హరీష్ రావు గారు